అసోసియేషన్ పెట్టాలి. రేపు ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి పడతారు, ఏదో ఒక వంక పెట్టుకొస్తారు. ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి, ప్రశ్నించేటువంటి ఆలోచన. అందుకే నాకు ఎప్పుడు కూడా పౌర సమాజాన్ని తయారు చేయాలి. పౌర సమాజం అంటే ఒకరుంటే భయం వస్తుంది మాట్లాడేది. అదే నలుగురు కూర్చి నిలదీయడానికి అవకాశం ఉంటుంది. మన ఎజెండా మనకి న్యాయ ధర్మాలు, ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కొంచెం వెసులుబాటు కల్పించాలి. వీటి మీద వెళ్దాం. అందుకే పౌర సమాజాన్ని ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి రేపు అందరూ కూడా అసోసియేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టుగా, అది రేపు ఏమైనా అన్యాయం జరిగితే అసోసియేషన్ వెళ్ళి అడిగేటట్టుగా ఉండేటట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి. అటువైపు ఆలోచిద్దాం. అలాగే మీరు అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా చిన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది ఎవరైనా ఆక్యుపై చేస్తారంటే అసోసియేషన్కే మనం బిల్డింగ్ కట్టి ఆదాయం వచ్చేటట్టు చేయొచ్చు. ఎందుకంటే అసోసియేషన్ బలోపేతం చేయాలి. అసోసియేషన్ బలోపేతం చేయాలంటే ఆదాయ వనరులు చూపించాలి. గవర్నమెంట్ తరఫునే బిల్డింగ్ నిర్మాణం చేసి, షాపులు నిర్మాణం చేసి, మళ్ళీ పౌర సమాజానికి ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ సమాజానికి ఉపయోగపడేటట్టు చేయడానికి కూడా మాకు ఆలోచన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. పాలు లేకంటే నెయ్యి తయారు చేసి దేవుడు